అన్ని పక్షాలు కలిస్తేనే ప్రభుత్వం. విద్యాసాగరరావు ఆత్మకథ ఉనిక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీలు వేర్వేరుగా పోరాడాలి. ఎన్నికల తర్వాతే అన్ని వర్గాలు కలిసి అభివృద్ధి పదంలో సాగాలి. అభివృద్ధి కంటే రాజకీయాలు ముఖ్యం కాదు. ప్రజాప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోదన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వం అంటే అధికార పక్షం సభ్యులే కాదని, అన్ని పార్టీల కలిస్తేనే ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 119 శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అని, కేవలం 65 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను మాత్రమే ప్రభుత్వంగా భావించడం పొరపాటని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వేరువేరుగా పోరాడాలని, ఎన్నికల తర్వాత అన్ని వర్గాలు కలిసి అభివృద్ధి వైపు ప్రయాణం సాగించాల్సి ఉంటుందని అన్నారు. తమిళనాడు, మహారాష్ట్రల మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు ఆత్మకథ ఉనిక పుస్తకాన్ని ఆదివారం తాజ్ కృష్ణ హోటల్లో హర్యానా, ఒడిశా గవర్నర్లు బండారు దత్తాత్రేయ, కుంభంపాటి హరిబాబు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ తదితరులు కలిసి సీఎం ఆవిష్కరించారు. పాలకపక్షం ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం. ఆ అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎంత సమయం మైక్ ఇస్తారో ప్రధాన ప్రతిపక్ష నేతలకు కూడా అంతే సమయం మైక్ ఇస్తారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ ప్రాతినిధ్యం చాలా తక్కువే. అయినప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చాలా విషయాలు లేవనెత్తేవారు. కమ్యూనిస్టులు కూడా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారు. అసెంబ్లీ వాయిదా పడితే పాలకపక్షం ప్రతిపక్షం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితులు ఉండేవి. అలాంటి వాతావరణం నెలకొల్పేందుకు ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 13 నెలల ప్రజాపాలనలో ఒక్క ప్రతిపక్ష సభ్యునికి కూడా సస్పెండ్ చేయలేదు అని సీఎం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని పార్టీల సహకారం అవసరం. సమస్యలు వస్తే తమిళనాడులో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకటవుతాయి. అలాంటి సంస్కృతి తెలంగాణలో కూడా పెరగాలి. రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయాలు ముఖ్యం కాదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోదు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాలి. సమీపంలోని అమరావతిలో కాదు. హైదరాబాద్ విశ్వ నగరంలా మారాలంటే మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టులపై కేంద్రం కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అందుకు కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి. రాష్ట్రానికి సముద్ర మార్గం లేనందున డ్రై పోర్టును ఆటోమొబైల్ ఇండస్ట్రీని తెలంగాణకు ఇచ్చేలా ప్రధానిని అడగాలి. గోదావరి నీటి వినియోగం పూర్తిగా జరగాలనే ఉద్దేశంతోనే రాజశేఖర రెడ్డి హయాంలో ప్రాణహిత చేవెళ్ల చేపట్టారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్ర భూభాగాన్ని తెలంగాణకు ఇవ్వాలి. ఇందుకు విద్యాసాగరరావు బీజేపీ పెద్దలు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో విద్యార్థులు రాజకీయాలకు రావాలనే ఆలోచనను ప్రోత్సహించాలి. విద్యార్థులు రాజకీయాలు లేకుంటే చైతన్యం ఉండదు. సమస్యలకు పరిష్కారం తొందరగా దొరకదు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు వేగంగా ఉపాధి అవకాశాలు అందుతాయి. జూన్ 2వ తేదీ నాటికి ఉపాధి అవకాశాలు ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది అని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యాసాగరరావు గారి వ్యక్తిగతం ఎవరు విమర్శించారని రేవంత్ చెప్పారు. రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న తమిళనాడు రాష్ట్రానికి, అలాగే ఆర్థిక కేంద్రం మహారాష్ట్రకు ఒకేసారి గవర్నర్గా పనిచేసిన ఆయన జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను పెంచారని కొనియాడారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ కరీంనగర్కు చెందిన విద్యాసాగరరావు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన పనితీరు అందుకే ఆదర్శనీయమని పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్, బండి సంజయ్, మాజీ ఎంపీలు బి వినోద్ కుమార్, టి సుబ్బరామిరెడ్డి తదితరులు మాట్లాడారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే దిశగా ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని విద్యాసాగరరావు అన్నారు. మూసీ నది పరిరక్షణ అత్యవసరమని, హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రైవేటు బిల్లులు ఆమోదింపజేసిన ఘనత ఉందని, ఈ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరించాలని ఆకాంక్షించారు.